వెల్కమ్ టు 10 Max. పెద్ద సినిమా డిలే అవ్వడం లేదు. చెప్పిన డేట్ కే బాక్స్ ఆఫీస్ ముందుకు వస్తుందని స్టేట్మెంట్ ఇచ్చారు రామ్ చరణ్. అయినా సరే రిలీజ్ రూమర్స్ మాత్రం ఆగలేదు. దీనికి రీజన్స్ గా బ్యాలెన్స్ స్పెషల్ సాంగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల సంగతి ఏంటనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ స్పెషల్ సాంగ్ కోసం హీరోయిన్ ని ఫిక్స్ చేసిన మేకర్స్ పెద్ది మూవీని ఆన్ టైం థియేటర్స్ లోకి తెస్తారా, వాయిదా రూమర్స్ కి చెక్ పెడతారా? పెద్ది సినిమా ఈసారైనా చెప్పిన డేట్ కి సమ్మర్ బాక్స్ ఆఫీస్ ముందుకొస్తుందా లేదా అని వర్రీ అవుతున్నారు మెగా అభిమానులు. ఆ రేంజ్ లో పెద్ది సినిమా పోస్ట్ పోన్ రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే సినిమా రిలీజ్ విషయంలో ఎలాంటి డిలే లేదని చెప్పుకొచ్చారు రామ్ చరణ్. కేవలం సినిమాకి సంబంధించి ఒక్క స్పెషల్ సాంగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందన్నారు. దీంతో ఈ స్పెషల్ సాంగ్ కోసం క్రేజీ అప్కమింగ్ హీరోయిన్ ని రామ్ చరణ్ తో స్టెప్పులు వేసేందుకు ఫైనల్ చేశారు మేకర్స్. పెద్ద సినిమా స్పెషల్ సాంగ్ కోసం హీరోయిన్ మానస వారణాసిని బుచ్చిబాబు ఫైనల్ చేసినట్లు న్యూస్ వైరల్ అవుతోంది. దీనికోసం ఇప్పటికే పెద్ది టీం మానస వారణాసితో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. కపుల్ ఫ్రెండ్లీ మూవీతో యూత్ కి బాగా నచ్చేసింది ఈ 2020 ఫెమినా మిస్ ఇండియా తెలుగు బ్యూటీ. దీంతో రంగస్థలం సినిమాలో జిగేల్ రాణి అంటూ పూజా హెగ్డేతో ఊరమాసు స్టెప్పులతో మెస్మరైజ్ చేసిన రామ్ చరణ్ ఎనర్జీని మానస వారణాసి ఎంతవరకు మ్యాచ్ చేస్తుందో అనేది ఆసక్తిగా కనిపిస్తోంది. ఇన్నాళ్లుగా పెద్ది వాయిదాకి రీజన్స్ గా వినిపించిన స్పెషల్ సాంగ్ కి హీరోయిన్ ఫిక్స్ అవడంతో సినిమా ఆన్ టైం రిలీజ్ పాసిబిలిటీస్ పై చర్చ జరుగుతుంది. అనుకున్న ప్రకారం ఒక వారంలోగా షూటింగ్ పూర్తయినా పోస్ట్ ప్రొడక్షన్ సంగతి ఏంటని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అలాగే పెద్ది మూవీని పాన్ ఇండియా రేంజ్ లో ప్రమోట్ చేసేందుకు మేకర్స్ చేతిలో పట్టుమని 20 రోజులు కూడా లేకపోవడంతో ఏప్రిల్ 30కి మూవీ రిలీజ్ ఎంతవరకు సాధ్యమవుతుంది అంటున్నారు జనాలు. మరి పెద్ది రాక కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్న మెగా ఫ్యాన్స్ కి బుచ్చిబాబు ఎలాంటి క్లారిటీ ఇస్తారో వెయిట్ అండ్ సీ. చిరు మన శంకర వరప్రసాద్ గారు సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ ని ఓ రేంజ్ లో సెలబ్రేట్ చేసుకున్న మెగా ఫ్యాన్స్ ఓ 2 విషయాల్లో మాత్రం బాగా వర్రీ అవుతున్నారు. అవే సెట్స్ పైకి ఎప్పుడు వెళ్తుందో తెలియని చిరు బాబీ ప్రాజెక్ట్. అసలు ఈ సంవత్సరంలో అయినా విడుదలవుతుందా అని డైలమా కంటిన్యూ అవుతున్న విశ్వంభర. అయితే ఫైనల్లీ మెగా ఫ్యాన్స్ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ పడనుందనే న్యూస్ వైరల్ అవుతోంది. మన శంకర వరప్రసాద్ గారు సినిమా విడుదలై 3 నెలలకి పైగా అవుతున్నా కొత్త సినిమాని ఇంకా పట్టాలెక్కించలేదు మెగాస్టార్. డైరెక్టర్ బాబీతో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా లాంచ్ మాత్రం డిలే అవుతూ వస్తోంది. వాల్తేరు వీరయ్య కాంబినేషన్ రిపీట్ అవుతుందని హ్యాపీగా ఫీల్ అయిన మెగా ఫ్యాన్స్ కూడా రోజులు గడుస్తూ ఉండడం, ప్రాజెక్టు ఓపెనింగ్ జరుపుకోకపోవడంతో వర్రీ అవుతున్నారు. అయితే ఈ శనివారం 11న గ్రాండ్ లాంచ్ మెగా 158 ప్రాజెక్ట్ పూజా సెరమనీ ఉంటుందని టాక్ వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ కూడా అటెండ్ అవుతారని ఇప్పటికే పవర్ స్టార్ ని బాబీ ఇన్వైట్ చేసినట్లు తెలుస్తోంది. చిరు బాబీ ప్రాజెక్ట్ తో పాటు విశ్వంభర సినిమా రిలీజ్ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ఇన్నాళ్లుగా మెగా అభిమానుల సహనానికి పరీక్ష పెడుతూ వస్తోన్న ఈ సోషియో ఫ్యాంటసీ విజువల్ వండర్ ఫైనల్లీ బాక్స్ ఆఫీస్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. జూన్ 10న మెగాస్టార్ విశ్వంభర సినిమాని థియేటర్స్ లోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. త్వరలోనే ఈ డేట్ పై విశ్వంభర టీం నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. నిజానికి మెగాస్టార్ విశ్వంభర సినిమా 2025 సంక్రాంతికే రిలీజ్ కావాల్సి ఉంది. అయితే భారీ విఎఫ్ఎక్స్ బ్యాక్ డ్రాప్ సినిమా కావడంతో సీజీ వర్క్ పెండింగ్ కారణంగా ఇన్నాళ్లుగా వాయిదా పడుతూ వస్తోంది. దీనికి తోడు టీజర్ విజువల్స్ పై భారీగా ట్రోల్స్ రావడంతో విడుదల ఎంత ఆలస్యమైనా బెస్ట్ అవుట్పుట్ తోనే విశ్వంభరని థియేటర్స్ లోకి తెచ్చే నిర్ణయం తీసుకున్నారు డైరెక్టర్ వశిష్ఠ. ఇప్పుడు సీజీ పనులన్నీ ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. మరి మెగా అభిమానుల సహనానికి పరీక్ష పెడుతూ వస్తోన్న విశ్వంభర మేకర్స్ ఎంత త్వరగా సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారో వెయిట్ అండ్ సీ. నిఖిల్ సిద్ధార్థ్ నుంచి వస్తోన్న పాన్ ఇండియా సినిమా స్వయంభూ విఎఫ్ఎక్స్ పనుల కారణంగా రిలీజ్ డేట్ ఎప్పుడో చెప్పకుండా సస్పెన్స్ కంటిన్యూ చేస్తున్నారు మేకర్స్. మరి విడుదల బ్లాస్టింగ్ సమ్మర్ లోనే అంటున్న స్వయంభూ సీజీ పనులు ఎంతవరకు వచ్చాయి? అసలు ఇంతకీ స్వయంభూ రిలీజ్ సమ్మర్ కి పక్కానా? నిఖిల్ సిద్ధార్థ్ స్వయంభూ సినిమాని రిలీజ్ కష్టాలు వెంటాడుతున్నాయి. ఈ సమ్మర్ కే సినిమా విడుదలంటూ ప్రచారం చేసిన మేకర్స్ రిలీజ్ డేట్ పై మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు.
స్వయంభూ సినిమా విషయంలో అంతా అనుకున్నట్లు జరిగి ఉంటే ఈ ఫ్రైడేనే మూవీ థియేటర్స్లోకి రావాల్సింది. ఆల్రెడీ ఫిబ్రవరి 13 నుంచి ఏప్రిల్కి షిఫ్ట్ అయిన స్వయంభూ ఈసారి కూడా వాయిదా పడింది. దీంతో స్వయంభూ సినిమా VFX పనులు ఎంతవరకు వచ్చాయనే దానిపై చర్చ జరుగుతోంది. హెవీ CG వర్క్ పెండింగ్ కారణంగా పదే పదే వాయిదా పడుతూ వస్తోంది స్వయంభూ సినిమా. అవుట్పుట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాని మేకర్స్ ఆడియన్స్ కి విజువల్స్ పరంగా బెటర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకు సంబంధించి స్వయంభూ సినిమా ఫస్ట్ హాఫ్ CG పనులు మేకర్స్ ని సాటిస్ఫై చేసినట్లు తెలుస్తోంది. అయితే సెకండ్ హాఫ్ కి సంబంధించి మరింత వర్క్ పెండింగ్ ఉందట. దీంతో మే 15లోగా అన్ని పనులు కంప్లీట్ చేయాలనే టార్గెట్ తో ఉన్నారట స్వయంభూ టీం. నెక్స్ట్ మంత్ మిడ్ లోగా VFX పనులు పూర్తి చేసుకుని స్వయంభూ సినిమాని మే 22న విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే OTT డీల్ సెట్ చేసుకునే పనిలో ఉన్న స్వయంభూ టీం G5, నెట్ఫ్లిక్స్ తో చర్చిస్తున్నారు. దీంతో ఇప్పటికే 2 సార్లు వాయిదా పడిన స్వయంభూ సినిమా ఈసారైనా మేకర్స్ ప్లాన్ చేస్తున్న టైంకి థియేటర్స్ లోకి వస్తుందా అని మాట్లాడుకుంటున్నారు జనాలు. మరి స్వయంభూ సినిమా ఫస్ట్ సింగిల్ తో అయినా మేకర్స్ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇస్తారో లేదో వెయిట్ అండ్ సీ. ఈ ఫ్రైడే థియేటర్స్ లోకి వస్తున్నాయి 2 ఇంట్రెస్టింగ్ సినిమాలు. డెకాయిడ్ తో అడవిశేష్, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీతో ప్రదీప్ రంగనాథన్ ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. మరి ప్రమోషన్స్ తో మంచి బజ్ తెచ్చుకున్న ఈ సినిమాలు జనాల్ని థియేటర్స్ కి రప్పిస్తాయా? హిట్ టాక్ సొంతం చేసుకుని మంచి వసూళ్లు రాబడతాయా? ఈ ఫ్రైడే 10న డెకాయిట్ ఒక ప్రేమ కథ సినిమాతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు అడవిశేష్. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా క్రైమ్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీగా ఈ సినిమాని తెరకెక్కించారు డైరెక్టర్ షానియాల్ డియో. అనురాగ్ కశ్యప్, అతుల్ కులకర్ణి, జైన్ మేరీ ఖాన్ ఈ సినిమాలో కీ రోల్స్ ప్లే చేశారు. రివెంజ్ లవ్ స్టోరీ థీమ్ తో వస్తున్న డెకాయిట్ నుంచి విడుదలైన ట్రైలర్ మూవీపై ఎగ్జైట్మెంట్ పెంచేసింది. ఎప్పుడూ సరికొత్త కథలతో సినిమాలు చేస్తూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసే అడవిశేష్ డెకాయిట్ లో ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో వస్తున్నారు. తెలుగు, హిందీ లాంగ్వేజెస్ లో బైలింగ్వల్ సినిమాగా తెరకెక్కిన డెకాయిట్ ఎటువంటి పెయిడ్ ప్రీమియర్స్ లేకుండా ఇండియాలో 8 AM మార్నింగ్ షోతో UA సర్టిఫికేట్ తో 2 hours 30 minutes పర్ఫెక్ట్ రన్ టైమ్ తో ఆడియన్స్ ముందుకొస్తుంది డెకాయిట్ సినిమా. డెకాయిట్ సినిమాతో పాటు ఈ శుక్రవారం థియేటర్స్ లోకి వస్తున్న మరో ఇంట్రెస్టింగ్ సినిమా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి జోడీగా విఘ్నేష్ శివన్ డైరెక్ట్ చేసిన ఈ సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ లవ్ స్టోరీ ప్రమోషన్స్ తో జనాల్లో మంచి హైప్ తెచ్చుకుంది. 2040 ఫ్యూచర్ కాన్సెప్ట్ తో తెరకెక్కించిన ఈ సినిమాలో SJ సూర్య కీ రోల్ ప్లే చేశారు. తెలుగు, తమిళ్ భాషల్లో బైలింగ్వల్ సినిమాగా UA సర్టిఫికేట్ తో 2 గంటల 37 నిమిషాల డ్యూరేషన్ తో విడుదలవుతుంది. మరి 2 డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో వస్తున్న అడవిశేష్, ప్రదీప్ రంగనాథన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రిజల్ట్ అందుకుంటారో వెయిట్ అండ్ సీ. కొరియన్ కనకరాజ్ నుంచి ఫస్ట్ సింగిల్. క్రేజీగా తిమ్మరాజుపల్లి టీవీ ప్రమోషన్స్. 99 and 100 ఆస్కార్ ఈవెంట్స్ కి డేట్ ఫిక్స్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిలిం న్యూస్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ లేటెస్ట్ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. కొరియన్ కనకరాజ్ సినిమాకి సంబంధించి ఫస్ట్ సింగిల్ పై అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ నెల 11న ఫస్ట్ సాంగ్ విడుదల చేస్తున్నట్లు స్పెషల్ వీడియో రిలీజ్ అయింది. తిమ్మరాజుపల్లి టీవీ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. కిరణ్ అబ్బవరం ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా ఈ నెల 17న విడుదల కానుంది. తమిళ హీరో ఆర్య నటించిన మిస్టర్ ఎక్స్ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. మంజు వారియర్ కీ రోల్ ప్లే చేసిన ఈ సినిమా ఈ నెల 15న థియేటర్లోకి వస్తోంది. అర్జున్ సర్జా కేడి సినిమా నుంచి తరిమికొట్టు లిరికల్ సాంగ్ విడుదల చేశారు మేకర్స్. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ నెల 30న విడుదల కానుంది. కరా సినిమా నుంచి విడుదలైన కన్నమ్మ అండ్ కన్నమ్మ లిరికల్ 3 మిలియన్ వ్యూస్ పైగా దూసుకుపోతోంది. విఘ్నేష్ రాజా డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈ నెల 30న ఆడియన్స్ ముందుకు రానుంది. కాక్టైల్ 2 మూవీ నుంచి విడుదలైన జబ్ తలక్ ఫస్ట్ లుక్ సాంగ్ ఆకట్టుకుంటోంది. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్ 19న రిలీజ్ కానుంది. కిల్ సినిమా ఫేమ్ లక్ష, అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న చాంద్ మేరా దిల్ సినిమా నుంచి విడుదలైన టీజర్ ఆకట్టుకుంటోంది. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమా మే 22న ఆడియన్స్ ముందుకు రానుంది. అక్షయ్ కుమార్ భూత్ బంగ్లా సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. హర్రర్ కామెడీ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 17న విడుదల కానుంది. ఈ శుక్రవారం థియేటర్లోకి వస్తోంది. డైమండ్ డెకాయిట్ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది. 99 and 100 ఆస్కార్ ఈవెంట్స్ కి డేట్ ఫిక్స్ కన్ఫర్మ్ అయ్యాయి. 99వ ఆస్కార్ వేడుకను 2027 మార్చి 14న, అలానే ప్రెస్టీజియస్ 100వ ఆస్కార్ వేడుకను 2028 మార్చి 5న నిర్వహించనున్నారు. ఇది వాళ్ళ 10 Max. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.